పాకిస్తాన్‌కు ముస్లిం దేశాల షాక్ అని ఒక వార్త వైరల్ అవుతుంది. సో, అసలు ఏంటి ముస్లిం దేశాలు ఏవి? తర్వాత షాక్ అంటే ఏం చేశాయి? ఇందులో ఇండియా హస్తం ఉందా? ఎందుకంటే మొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ మన మోడీని కలిసాడు. ఇండియాకి సడన్‌గా విజిట్ వచ్చాడు. ఆయన వచ్చినాక కొంత మార్పులు కనిపిస్తా ఉన్నాయి పాకిస్తాన్ మీద ముస్లిం దేశాల వైఖరిలో. సో, ప్రధానంగా ఏందంటే 2 రకాల షాకులని చెప్పొచ్చు. మొదటిదేమో యూఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఈ దేశం పాకిస్తాన్‌లో నిర్మించాల్సిన ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి విరమించుకునింది. సో, ఆయన యూఏఈ అధ్యక్షుడు మోడీని కలిసిన తర్వాత వాళ్ళు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. యాక్చువల్‌గా ఆగస్టు నుంచి చర్చలు జరుగుతుంది. పాకిస్తాన్‌లో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ని వాళ్ళు ఇస్లామాబాద్‌లో నిర్మించాలనేది వాళ్ళ ఒప్పందం. కాకపోతే ఇప్పుడు ఆ ఒప్పందం నుంచి వాళ్ళు వెనక్కెళ్ళిపోయారు. ఇది ఇండియా వల్లనే జరిగింది అనేది పాకిస్తాన్ పత్రికలు రాస్తున్నాయి. నిన్న పాకిస్తాన్ పత్రిక ద ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూట్ పత్రిక రాసిందనమాట. సో, అంటే క్లియర్‌గా పాకిస్తాన్‌కి ఒక షాక్ అని చెప్పుకోవచ్చు. రెండవది ఇంకా అతిపెద్ద షాక్ ఏందంటే సౌదీ అరేబియా అండ్ కువైట్‌లో ఉండే మొత్తం 37 కంపెనీలు పాకిస్తాన్‌లో ఉండే పవర్ సప్లై కంపెనీ దాని పేరు కే ఎలక్ట్రిక్ అనే కంపెనీ మీద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌లో కేసు వేశారు. అంటే 2 బిలియన్ల వర్త్ కేసు అది. 2 బిలియన్లు అంటే 16,700 కోట్లు రఫ్‌గా. సో, అంత కేసు వేశారు. అసలు ఏంటి ఈ కేసు? దీనివల్ల పాకిస్తాన్‌కి ఏ రకమైన నష్టం జరుగుతుంది అనేది చూడాలి. అంటే మామూలుగా మనకి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ ట్రీటీ అని ఒక అగ్రిమెంట్ ఉంది. అగ్రిమెంట్‌లో పాకిస్తాను, సౌదీ అరేబియా, కువైట్ ముగ్గురు కూడా సభ్యులు. ఇప్పుడు ఆ అగ్రిమెంట్‌లో సభ్యులుగా ఉంటున్న వాళ్ళే పాకిస్తాన్ మీద కేసు వేయడం విచిత్రం అన్నమాట. ఇందులో 2 దేశాలు ఉన్నాయి. ఒకటేమో సౌదీ అరేబియా. సౌదీ అరేబియాలో మొత్తం 33 ఎంటిటీస్ అంటారు. ఎంటిటీస్ అంటే వివిధ సంస్థలు. అది జమై అనే ఒక ఫ్యామిలీ గ్రూప్ ఉంది. ఆ ఫ్యామిలీ గ్రూప్‌లో 33 సంస్థలు ఉన్నాయి. ఈ ఫ్యామిలీ గ్రూపు పాకిస్తాన్ మీద ఉండే కే ఎలక్ట్రిక్ కంపెనీ మీద కేసేసింది. రెండవది కువైట్. కువైట్‌లో దెన్హామ్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ అని ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీకి సంబంధించి 4 సంస్థలు ఉన్నాయి. సో, కువైట్‌లో 4 సంస్థలు, సౌదీ అరేబియాలో 33 సంస్థలు. మొత్తం 37 సంస్థలు పాకిస్తాన్‌లో ఉండే కే ఎలక్ట్రిక్ అనే సంస్థ మీద కేసు వేశాయి. ఏంటి దీని నేపథ్యం అంటే ఈ కే ఎలక్ట్రిక్ అనే సంస్థ పాకిస్తాన్‌లో ఉన్న పవర్ సప్లై చేసే సంస్థ 2005లో ప్రైవేట్ అయింది. అప్పటి వరకు గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంటే 2005లో ప్రైవేట్ అయింది. ఇది ప్రధానంగా కరాచీ పట్టణానికి కావచ్చు, స్టేట్‌కి కావచ్చు ఎలక్ట్రిసిటీ సప్లై చేస్తుంది. ఇది ఎక్కడ కొనుక్కుంటుంది అంటే దీనికి అంటే ఈ కంపెనీలో పెట్టుబడులు వేరే సంస్థల నుంచి ఉన్నాయి ఇంటర్నేషనల్‌గా. కేఈఎస్ పవర్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఉంది. కేమెన్ ఐలాండ్ అనే దేశంలో ఈ కంపెనీ ఉంటుంది. ఈ కంపెనీలో నేను చెప్పిన 37 సంస్థలకి 66% వాటా ఉంది. 66.4% వాటా ఈ కువైట్ అండ్ సౌదీ అరేబియాలో ఉండే 37 సంస్థలకి వాటా ఉంది. ఈ కేఈఎస్ కంపెనీకి పాకిస్తాన్‌లో ఉండే కే ఎలక్ట్రిక్ కంపెనీలో మళ్ళీ వాటా ఉంది. సో, అంటే అర్థమేమి?